హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్లో భాగంగా ఫిజిక్స్లోని ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ యొక్క రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ మనం ఈ యొక్క ఫిజిక్స్ సంబంధించినటువంటి 15 క్లాసెస్ ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఆ యొక్క 15 క్లాసెస్ చూడండి, ఎందుకంటే ఆ యొక్క 15 క్లాసెస్ చూస్తేనే ఈ యొక్క 16th క్లాస్ అయినటువంటి లీనియర్ మోషన్ అనేది అర్థమవుతుంది. మీరు గతంలో ఏ ఒక్క క్లాస్ చూడకపోయినా కూడా ఈ యొక్క క్లాస్ మొత్తం కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏ ఒక్క క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ చేయలేరు. చాలా కన్ఫ్యూజింగ్, అదేవిధంగా చాలా టైం టేకింగ్ క్లాసెస్ ఇది. కాకపోతే మనం దీన్ని షార్ట్కట్లో చేసేసుకుందాం. కాకపోతే మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ పైన అవగాహన ఉంటేనే దీనికి ఆన్సర్ అనేది చేయగలరు. ఎందుకంటే ఫోర్స్, వర్క్, ఎనర్జీ అండ్ అదేవిధంగా యాక్సిలరేషన్, వెలాసిటీ అన్నీ కలిసి వస్తాయి ఈ ఒక టాపిక్లో. ఎందుకంటే ఇక్కడతో మనకి ఒక డేటా అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మనకు ఫ్రిక్షన్, అదేవిధంగా కొంత జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవబోతున్నాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క క్లాసే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కాబట్టి మొత్తం ప్రాబ్లమేటిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఏ ఒక్క నిమిషం మీరు నెగ్లెక్ట్ చేసిన ఈ యొక్క క్లాస్లో రిమైనింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా అర్థం కావు. సో లేట్ చేయకుండా మన యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఒక కార్ అనేది రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది. దట్ మీన్స్ దాని యొక్క ఇనిషియల్ వెలాసిటీ 0. రన్స్ ఫర్ 2 minutes విత్ ఏ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఆఫ్ 1 meter/second². ఓకేనా, దాని యొక్క యాక్సిలరేషన్ ఇచ్చేసిండు 1 meter/second². అయితే దాని యొక్క స్పీడ్ని కనుక్కోమంటుండు. సో ఏ ఫార్ములా ఉపయోగిస్తాం ఫ్రెండ్స్? మనకి ఇక్కడ కావాల్సింది ఏంది? స్పీడ్ కావాలి. సో ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చేసిండు. స్పీడ్ అంటే వెలాసిటీ కదా, స్పీడ్ అన్న వెలాసిటీ అన్న రెండు ఒకటే. ఓకేనా, కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తాం? v=u+at. ఓకేనా, శుద్ధగతిక శాస్త్రంలో మనకి ఒక చలన సమీకరణాలని 3 ఉంటాయి. v=u+at, v² - u² = 2as, s=ut+12at². ఈ యొక్క 3 ఫార్ములాస్ అయితే మనకు గుర్తుండాలి ఎప్పటికి కూడా. అయితే ఇక్కడ మనకు ఉపయోగించుకోవాల్సింది ఈ యొక్క ఫార్ములా. ఎందుకు సార్ ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించుకుంటున్నామంటే, మనకు కావాల్సింది v, తొలి వేగం ఇచ్చిండు, యాక్సిలరేషన్ ఇచ్చేసిండు, టైం పీరియడ్ ఇచ్చేసిండు. సో ఒక ఈక్వేషన్లో ఈ డేటా మొత్తం కవర్ అయింది, కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్ మనం తీసుకుంటున్నాం. ఓకేనా, సో యాక్చువల్గా అయితే మనం ఏం చేస్తాం? మన యొక్క స్కూల్ డేస్ ప్రకారంగా u=0, v=5 నోట్ చేయాలి, తర్వాత యాక్సిలరేషన్ =1 ఇట్లా రాసుకునేటోళ్ళం. ఇప్పటికి కూడా చాలామంది కూడా ఎగ్జామ్లో ఇట్లా రాసుకునే టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇదంతా మన యొక్క మైండ్లో ఫీడ్ అయిపోవాలి. క్వశ్చన్ చదువుతున్నప్పుడే మనం పార్టీషన్స్ చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ఇప్పటికి కూడా కొంతమంది ఇట్లా చేస్తున్నారని నేను చూసినా కాబట్టి చెప్తున్నాను. దీనివల్ల కూడా టైం టేకింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. ఫార్ములా ఇంప్లిమెంటేషన్లో టైం సేవ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకు 10 to 12 సెకండ్ ఏదైతే వేస్ట్ అవుతుందో అది ఇక్కడ పెద్దగా యూటిలైజ్ అవ్వదు. సో ఇక్కడ మనల్ని ఏమడిగిండు? స్పీడ్ అడిగిండు. సో v= ఇనిషియల్ వెలాసిటీ 0, తర్వాత యాక్సిలరేషన్ 1 ఇంటూ టైం పీరియడ్ ఎంత? 2 minutes ఇచ్చిండు. ఇక్కడ ఆప్షన్స్ గమనించండి ఫ్రెండ్స్, అన్నీ కూడా meter/second ఉంది. సో మినిట్స్ని సెకండ్లో కన్వర్ట్ చేసుకుంటే 120. ఓకేనా, 120 meter/second. 120 ఎందుకు? ఎందుకంటే ఒక నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి, 2 నిమిషాలకు 120 సెకండ్లు కాబట్టి. సో ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? అసలు నిజానికి ఇది లెక్క చేయొద్దు, కాకపోతే మీకు ఫార్ములాని తెలవాలి కాబట్టి నేను ఇక్కడ లెక్కని చేసి చూపించాను. సో ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఎందుకంటే meter/second అది ఒకటే కాబట్టి. మిగిలిన కూడా ఏ వచ్చేసి meter/second², సి వచ్చేసి meter/second, డి వచ్చేసి meter/second². ఏ బోట్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ఆన్ ఏ లేక్, యాక్సిలరేషన్ ఇన్ స్ట్రైట్ లైన్ ఎట్ ఏ కాన్స్టెంట్ రేట్ ఆఫ్ 3 meter/second² ఫర్ 8 seconds. హౌ ఫార్ డస్ ద బోట్ ట్రావెల్ డ్యూరింగ్ దిస్ టైమ్? ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏమన్నాడు? టోటల్ టైంలో బోట్ ఎంత దూరం అనేది ట్రావెల్ అయింది. ఓకేనా, ఇది ఒక డిస్టెన్స్ బేస్ పైన మనకి ఇక్కడ అడిగిండు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లో కొన్ని క్లూస్ ఉంటాయి, అది మనం పెద్దగా పట్టించుకోము. సో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ టైం అనేది ఒకటి గమనించేసి టీ అనేది కనుక్కుంటాం, అక్కడ మనకు మిస్టేక్ అయిపోతుంది. సో ఆప్షన్స్ ఒకసారి గమనించండి. meter/second, meter/second, meter/second², మీటర్లలో ఇచ్చేసిండు. టైం ఎక్కడ ఇయ్యలే, సెకండ్లలో ఎక్కడ ఇయ్యలేదు, కాబట్టి టైం కాదు మనం కనుక్కునేది. సో మనం అక్కడ ఏమన్నాడు? బోట్ అనేది రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది. దట్ మీన్స్ u=0, యాక్సిలరేషన్ ఇచ్చేసిండు 3 meter/second² అండ్ అదేవిధంగా టైం ఇచ్చేసిండు 8 seconds. సో మనకి ఇక్కడ కావాల్సినటువంటి ఫార్ములా ఏంటిది? చలన సమీకరణాల్లో 3వ సమీకరణం. సో ఏంటి ఫ్రెండ్స్? s=ut+12at². సో ఈ యొక్క ఫార్ములా ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడనే మనకు డిస్ప్లేస్మెంట్ అనేది ఉంది. ఎస్ మీన్స్ డిస్ప్లేస్మెంట్, ద బోట్ ట్రావెల్ డ్యూరింగ్ దిస్ టైం. ఆ యొక్క టైం పీరియడ్లో బోట్ ఎంత దూరం ట్రావెల్ అయిందో మనకు కావాలి. సో ఎస్ కావాలి. ఓకేనా, సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0, టైం ఇచ్చేసిండు 8 seconds, హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్ 3 అండ్ అదేవిధంగా టైం వచ్చేసి 64. ఎందుకంటే 8 8 64 కదా, 2 1 ఎంతలా 32.
0 × 8 0 ప్లస్ ఇక్కడ హాఫ్ పోయింది కదా 3 × 32 32 మూల 96. ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. 96 మనం లెక్క చేసినా చేయకపోయినా మెథడ్ తెలిసినా తెలియకపోయినా ఆప్షన్స్ అన్నింటిలో 96 ఇచ్చేసిండు, చేయాల్సిన అవసరం లేదు. కానీ యూనిట్స్ కావాలి కదా, డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ మీటర్స్ కదా ఫ్రెండ్స్. డిస్ప్లేస్మెంట్కి అంటే దూరానికి ప్రమాణం ఏంటిది, మీటర్సే కదా. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ నేను లెక్క ఎందుకు చెప్పిన అంటే ఏ ఫార్ములాను ఉపయోగించి ఈ యొక్క 96 వచ్చిందో మీకు చూపించడానికి, లేకుంటే అసలు జస్ట్ క్వశ్చన్ చూసి ఆప్షన్ చూసి ఆన్సర్ పెట్టేయాలి. సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యొక్క ఈక్వేషన్స్ బేస్ పైన ఈసారి గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ సిబిటి 2కి ఎక్స్పెక్ట్ చేయబోతున్నాం. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్ ద వెలాసిటీ టైమ్ రిలేషన్. సో ఏంటి ఫ్రెండ్స్, వెలాసిటీ టైమ్కి రిలేషన్ ఏంటిది, ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేరా, 2as ఈక్వల్స్ టు v స్క్వేర్ మైనస్ యూ స్క్వేరా, v ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీయా, v ఈక్వల్స్ టు యూ మైనస్ ఏటీ. సో దీనిలో రాంగ్ ఆన్సర్ ఏంటిది, ఫస్ట్ రాంగ్ ఆన్సర్ తీసేయండి, ఇది కాదు. సో ఈ 3 ఆప్షన్స్లో ఏది వెలాసిటీ టైం రిలేషన్, ఇది మీకు సపరేట్గా చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, ఎందుకంటే ప్రీవియస్ క్లాస్ వెలాసిటీ టైం గ్రాఫ్ అని మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ యొక్క గ్రాఫే ఇది, v ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. ఇఫ్ ఏ ట్రాలీ ఈజ్ మూవింగ్ ఎట్ అన్ యాక్సిలరేషన్ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఫ్రమ్ రెస్ట్. ఓకేనా, ఇనిషియల్ వెలాసిటీ 0, దెన్ ఆఫ్టర్ 4 seconds వెలాసిటీ విల్ బి. ఓకేనా, దానికి వెలాసిటీ అడుగుతుండు. ఓకేనా ఫ్రెండ్స్, వెలాసిటీ మనకు కావాల్సింది v ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. సో ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సిలరేషన్ ఎంత 2, టైం పీరియడ్ ఎంత 4, 2 4 8. సో ఏంటి ఫ్రెండ్స్, మీటర్ పర్ సెకండ్. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటి, వెలాసిటీ కదా, వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్. స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్. ఓకేనా, క్వశ్చన్లో రాంగ్ ఉంది. ఓకేనా, స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్ ఏ ట్రైన్ అటైన్స్ ఏ స్పీడ్ ఆఫ్ 90 km/h ఇన్ 5 minutes. సో ఈ క్వశ్చన్కి ఆల్రెడీ మనకు మార్క్స్ అయితే వచ్చేసినాయి, కాకపోతే అక్కడ స్టార్టింగ్ అది. ఓకేనా, టీ బదులు డి పడ్డది. అజ్యూమింగ్ దట్ ద యాక్సిలరేషన్ ఇస్ ద సేమ్, దెన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ట్రైన్ ఎట్ ద సేమ్ టైం విల్ బి. ఓకేనా, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయిందని అడిగిండు, చలన సమీకరణాలు ఉపయోగించుకొని డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ టాపిక్లోకి వెళ్ళిపోయి ఆ యొక్క డేటాని ఇక్కడ తీసుకొస్తుంటారు. కానీ మనకు అక్కడ ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్, మనకు అక్కడ స్పీడ్ ఇచ్చేసిండు, టైం ఇచ్చిండు. ఆ రెండింటి బేస్ పైన ఉన్నటువంటి ఫార్ములాని ఇక్కడ మనం ఉపయోగించుకోవాలి. ఓకేనా, సో ఫస్ట్ మనకు కావాల్సింది ఫైనల్ స్పీడ్ ఎంత కావాలి. ఓకేనా, దాని బేస్ పైన మనకి ఇక్కడ డేటా తీసుకో. సో ఇక్కడ స్టార్టింగ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 అండ్ అదేవిధంగా ట్రైన్ స్పీడ్ వెలాసిటీ ఇచ్చేసిండు 90 km/h అండ్ అదేవిధంగా టైం ఇచ్చేసిండు 5 minutes. సో ఈ యొక్క 3 points మాత్రమే ఇచ్చేసిండు, మనకి దగ్గర ఇంకేం లేదు. మనకు కావాల్సింది డి కనుక్కోమంటుండు. సో దీని యొక్క టైంని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, సో దీని యొక్క డిస్టెన్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ ఈ మూడింటి కాంబినేషన్లో మనకు వచ్చేది ఎస్ కాబట్టి. కానీ ఎస్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, యూ తెలుసు, టీ తెలుసు, ఏ కావాలి. సో ఏ ఎక్కడ ఉంది, ఈ మూడింటి యొక్క కాంబినేషన్లో v ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ. సో దీనిలోంచి ఏటీ తీసుకుందాం. సో v వాల్యూ ఇదంతా కూడా మనకి ఇక్కడ టైం అనేది మినిట్స్లో ఉంది కదా, దీన్ని సెకండ్లో కన్వర్ట్ చేసుకుందాం, మళ్ళీ తర్వాత కన్వర్షన్ చేసుకోవచ్చు. 5 minutes 5 6 30 300 seconds. ఇది 90 × 5/18, ఇది క్యాన్సిల్ అయిపోద్ది, 25 m/s. సో డైరెక్ట్ దీనిలో ఇంప్లిమెంట్ చేసేద్దాం ఫ్రెండ్స్. 25 దట్ ఈక్వల్స్ టు యూ ఎంత 0 ప్లస్ ఏ ఇంటూ టైం అంతా 300. ఏని అక్కడనే వచ్చేద్దాం 25/300 m/s². సో తర్వాత మనం ఇంకా కన్వర్షన్ తర్వాత చేసుకుందాం, ఎందుకంటే తర్వాత యూతలు కూడా మనకు పెద్ద వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సో ఎస్ ఈక్వల్స్ టు యూ 0, టైం ఎంత 300, హాఫ్ ఇంటూ 25/300 ఇంటూ టైం ఎంత ఫ్రెండ్స్ 300 కదా, దీని క్యాన్సిల్ అయిపోద్ది, 2 1 2 150. ఇది మొత్తం కూడా 0 అయిపోద్ది కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయం. సో 25 × 150, సో 150 × 25. సో ఇదెంత వస్తుంది ఫ్రెండ్స్, 3750 మీటర్లు. సో 3750 మీటర్లను కిలోమీటర్లో మార్చుకుంటే 3.75 కిలోమీటర్. సో దిస్ ఈజ్ అవర్ డేటా. ఓకేనా, ఇందులో మనం 2 ఫార్ములాస్ ఉపయోగించుకున్నాం. An object starting from rest moves with a constant acceleration of 4 m/s² after 8 seconds its speed is. సో అక్కడ ఏమంటున్నాం ఫ్రెండ్స్, యాక్సిలరేషన్ ఇచ్చేసిండు, టైం ఇచ్చేసిండు. సో ఏంటి ఫార్ములా, v ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ, దానిలో ఇంప్లిమెంట్ చేసేయండి. ఏం ఆన్సర్ వస్తుంది,
32 మీటర్ పర్ సెకండ్ వచ్చేస్తుంది డైరెక్ట్. v ఈక్వల్స్ టు u ప్లస్ 80. సో స్టార్టింగ్ అన్నది కాబట్టి 0, అది పక్కా పెట్టేద్దాం. 4 × 8 32 కదా. సో షార్ట్ కట్ తెలవాలి మీ అందరికి కూడా. ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ షో ద రిలేషన్ బిట్వీన్. ఓకేనా, రిలేషన్ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చలన సమీకరణాల్లో మొదటి ఈక్వేషన్ ఏంటిది? v ఈక్వల్స్ టు u ప్లస్ 80. రెండోది వచ్చేసి s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ 80². మూడోది వచ్చేసి v² ఈక్వల్స్ టు u² ప్లస్ 2as. సో దీంట్లో మనకి ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ వచ్చేసి v ఈక్వల్స్ టు u ప్లస్ 80. ఆ రెండింటి యొక్క కాంబినేషన్ ఏంటి? సేమ్ క్వశ్చన్ కదా, ఇలాగ డిస్కస్ చేసుకుంది. వెలాసిటీ అండ్ టైం గ్రాఫ్, వెలాసిటీ టైం గ్రాఫ్ లేదా దాని యొక్క రిలేషన్ బేస్ పైన ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటి ఫ్రెండ్స్? s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ 80². సో ఇది దేనికి సంబంధించింది? s అంటే డిస్ప్లేస్మెంట్ అవుతుంది, అంటే దాని యొక్క పొజిషన్ బేస్ పైన ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం బేస్ పైన ఉంటుంది. ఓకేనా, పొజిషన్ అండ్ టైం ఇది ఇంపార్టెంట్. సెకండ్ ఈక్వేషన్ అనేది పొజిషన్ అండ్ టైం, ఎందుకంటే ఇదే క్వశ్చన్ మళ్ళీ మనకు 2-3 సార్లు రిపీట్ అవబోతుంది. ఏ కార్ రన్నింగ్ ఎట్ అన్ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఆఫ్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇన్ 5 seconds ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 5 మీటర్ పర్ సెకండ్ టు 10 మీటర్ పర్ సెకండ్. ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ ఎట్ దిస్ టైమ్. ఓకేనా, మనకి ఇక్కడ డిస్టెన్స్ అడిగింది, అంటే s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ 80² ఉపయోగిస్తాం. సో ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ ఉంది. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం బట్టి ఉపయోగించుకుంటే డేటా తెలిసిపోతుంది. ut హాఫ్ 80². సో ఇక్కడ మనల్ని ఏమన్నాడు ఫ్రెండ్స్? యాక్సిలరేషన్ ఇచ్చేసిండు, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చేసిండు, ఫైనల్ వెలాసిటీ మన దగ్గర ఉంది. సో ఇనిషియల్ వెలాసిటీ 5. ఓకేనా, ఎందుకంటే 5 మీటర్ పర్ సెకండ్ టు 10 మీటర్ పర్ సెకండ్. అండ్ అదేవిధంగా టైం ఇచ్చేసిండు, హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్ ఎంత? 1, టైం ఎంత? 5 × 5. 25 ప్లస్ 25లో సగం 12.5, 37.5 మీటర్. సో 37.5 మీటర్స్. సో ఇక్కడ మీ అందరికీ డౌట్ వస్తుంది, ఇక్కడ ఎడిషనల్గా 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చింది, ఇది ఉపయోగించుకోలేదు కదా అని. అవసరం లేదు మనకు, అట్లా అవసరం లేని చాలా ఇచ్చేస్తాడు. కాకపోతే వాటన్నిటిని కూడా మనం కన్సిడర్లో తీసుకొని మనం గతంలో ఏదైతే v - u/t చేసినాం కదా, a ఈక్వల్స్ టు ఆ ఫార్ములాలు ఉపయోగిస్తారు. మళ్ళీ మొత్తం బిస్కెట్ అయిపోద్ది, టైం అంతా వేస్ట్ అయిపోద్ది. ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే క్వశ్చన్ కదా ఇలాగ మనం డిస్కస్ చేసుకుంది. టైంకి ఇంకా దేనికి రిలేషన్ ఇచ్చింది చెప్పండి? సేమ్ క్వశ్చన్ కదా ఇలాగ మనం డిస్కస్ చేసుకుంది. దేని ఫ్రెండ్స్? సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది పొజిషన్ అండ్ టైంకి ఇచ్చింది. పొజిషన్ ఈజ్ అవర్ ఆన్సర్. v² - u² ఈక్వల్స్ టు 2as లేకపోతే s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ 80². ఏది రాంగ్ అన్నాడు. సో ఇది కరెక్టే, v ఈక్వల్స్ టు u ప్లస్ 80 కరెక్టే. ఈ రెండింటిలోనే మనకు డౌట్ ఉంది. అసలు యాక్చువల్ ఫార్ములా ఏంటిది? v² - u² ఈక్వల్స్ టు 2as. సో ఇదే కదా, కాబట్టి థర్డ్ది కూడా కరెక్టే, కాబట్టి a ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఏ కార్ రెస్ట్ యాక్సిలరేట్ యూనిఫామ్లీ టు ఏ స్పీడ్ ఆఫ్ 144 km/h in 20 seconds, అయితే ఇది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది? ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ కూడా మనం ఇలాగ ఏదైతే ఫార్ములా ఉపయోగించుకున్నామో ఆ యొక్క ఫార్ములాను ఉపయోగించుకోవచ్చు. లేదు అన్నట్లయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి v² - u² ఈక్వల్స్ టు 2as అది కూడా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే మనకు ఆల్రెడీ పాత ప్రాసెస్ తెలుసు కాబట్టి దాంట్లో ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో ఎస్ అనే దాంట్లో, సో ఇక్కడ మనకు ఇనిషియల్ వెలాసిటీ 0, టైం 20, హాఫ్ ఇంటూ ఏ కావాలి, ఇది 20 × 20. సో ఇది మన యొక్క ఫైనల్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకు కావాల్సింది యాక్సిలరేషన్ కావాలి. సో యాక్సిలరేషన్ అంటే v ఈక్వల్స్ టు 80 ప్లస్ u, v ఈక్వల్స్ టు 80 ప్లస్ u లేకపోతే v ఈక్వల్స్ టు u ప్లస్ 80. సో ఇక్కడ మనకి ఏ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, దీంట్లో ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఇది km/hలో ఉంది, మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీటర్లో ఉన్నాయి కాబట్టి km/hని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేద్దాం. 144 × 5/18. సో ఇక కన్వర్షన్ చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? సో 40 వచ్చేస్తుంది. 40 ఈక్వల్స్ టు ఏ అక్కడనే ఉంచేద్దాం, u వాల్యూ 0 కాబట్టి 0 అవతలి పోయిన 0 బై టైం ఎంత ఫ్రెండ్స్? 20 కదా. సో ఏ ఈక్వల్స్ టు 2. సో ఏ వాల్యూ వచ్చేసింది, ఏ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం, 2 చేద్దాం. సో 2 క్యాన్సల్, 0 × 20 0, 20 × 20 400. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 400 మీటర్ ఈజ్ అవర్ ఆన్సర్.
సో క్వశ్చన్స్ 2-3 ఈక్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో సేమ్ క్వశ్చన్ మనం v² - u² = 2as కూడా చేసిన సేమ్ డేటా వస్తుందా రావట్లేదా. v² - u² = 2as. సో v వాల్యూ ఎంత చెప్పండి ఫ్రెండ్స్. v వాల్యూ ఎంత 40 కదా. 40 × 40 మైనస్ u² ఎంత 0. 2 ఇంటూ యాక్సిలరేషన్ 2 ఇంటూ s వాల్యూ కావాలి 1600. 2 2 4 దట్ ఈక్వల్స్ టు s. సో ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 400 వచ్చింది కదా. సో సేమ్ ఆన్సర్ వస్తుంది, కాకపోతే మనం ఇంప్లిమెంట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, అంటే ఇచ్చినటువంటి డేటాని బట్టి ఉంటుంది. ఏ బస్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ డిసెండ్ ఫ్రమ్ హిల్ విత్ ఏ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఇఫ్ ఇట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 200 మీటర్ ఇన్ 10 సెకండ్. దీని యొక్క యాక్సిలరేషన్ ఎంత. సో ఇక్కడ ఏమి ఇచ్చేసిండు, డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ ఇచ్చేసిండు. ఎంత డిస్టెన్స్ కవర్ అయింది 200 మీటర్స్. ఎస్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసిండు 200. సో ఇనిషియల్ వెలాసిటీ 0. టైం ఎంత ఫ్రెండ్స్ 10. హాఫ్ ఏన్ని కనుక్కోమంటుండు. ఇది క్యాన్సిల్ అయిపోతే 5 × 10 50. ఈ 50 తలిపోతే 50 వచ్చేస్తుంది. 4 m/s². సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. An object of mass 1 kg is moving towards east with a uniform velocity of 2 m/s. A force of 1.5 Newton is applied on this towards the north. Find the value of displacement. ఓకేనా ఫ్రెండ్స్. 2 సెకండ్ల తర్వాత డిస్ప్లేస్మెంట్ అడుగుతున్నాడు. సేమ్ క్వశ్చన్. ఓకేనా. ఇక్కడ మనకి ఏమడిగిండు, s = ut + ½ ఇంప్లిమెంట్ చేసేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. సో చేద్దాం. కాన్స్టెంట్గా వెళ్తుంది కాబట్టి 2 మీటర్. అండ్ అదేవిధంగా టైం ఇచ్చేసిండా 2 సెకండ్ ఇచ్చేసిండు. హాఫ్ ఇంటూ యాక్సిలరేషన్ ఎంత ఫ్రెండ్స్. సో 1.5 2. దీనికి ఇది క్యాన్సల్. 4 + 1.5 4 + 3 దట్ ఈక్వల్స్ టు 7. సో ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ద సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇండికేట్స్ ద రిలేషన్ బిట్వీన్ ద పొజిషన్ అండ్ నెక్స్ట్ ఏంటిది. సో చెప్పండి ఫ్రెండ్స్. సెకండ్ ఈక్వేషన్ ఏంటిది, పొజిషన్ అండ్ టైం కదా. పొజిషన్ అండ్ టైం. ఈ కింద వాటిలో ఏది పొజిషన్ టైం రిలేషన్షిప్ ఏంటి ఫ్రెండ్స్, సెకండ్ ఈక్వేషన్. సో సెకండ్ ఈక్వేషన్ ఏంటిది, s = ut + ½ సో ఇట్లాంటివన్నీ కూడా మనకు గుర్తుండాలి. ఇట్లాంటివి గుర్తుంటే మనకు తక్కువ టైంలో ఆన్సర్ అనేది అయిపోతుంది. An object starts moving from its steady state. It achieves a speed of 5 m/s in 2 seconds. దాని యొక్క యాక్సిలరేషన్ ఏంటిది. ఏంటి ఫ్రెండ్స్, v = u + ad లో ఇంప్లిమెంట్ చేసేద్దాం, ఎందుకంటే యాక్సిలరేషన్ కావాలి. మనకు వెలాసిటీ ఇచ్చేసిండు, టైం ఇచ్చేసిండు. సో v వాల్యూ తెలుసా, v వాల్యూ ఖచ్చితంగా ఇచ్చేసిండు 5 కదా. అండ్ అదేవిధంగా ఇనిషియల్ వెలాసిటీ స్టార్ట్స్ ఫ్రమ్ 0, స్టడీ స్టేట్ అంటే 0, యాక్సిలరేషన్ కావాలి. టైం ఎంత 2 సెకండ్స్ బై 2 దట్ ఈక్వల్స్ టు 2.5 m/s². విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిఫామ్ యాక్సిలరేషన్ స్పీడ్ ఈక్వేషన్. ఏంటి ఫ్రెండ్స్, ఈ మూడు కూడా యూనిఫామ్ యాక్సిలరేషన్ స్పీడ్ ఈక్వేషన్సే. ఇది ఒక్కటి మాత్రమే కాదు, అదొకటి వేరే తిరుగుంది. మిగిలిన 3 కూడా మనం చలన సమీకరణాలు డిస్కస్ చేసుకునే 3 ఫార్ములాలు కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో అది కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ బాయ్ హ్యాస్ 1.4 kg బాల్ ఇన్ హిస్ హ్యాండ్. హీ త్రో ఇట్స్ వర్టికల్లీ అప్వర్డ్. ఓకేనా. ఒక అబ్బాయి చేతిలో బాల్ ఉంది, 1/4 kg బరువు ఉందంట, దాన్ని పైకి విసిరేసిందంట. తన యొక్క చెయ్యి 10 సెంటీమీటర్లు పైకి లేచిందంట. అయితే ఆ యొక్క బాల్ అనేది 2 m/s వేగంతో కనుక పైకి వెళ్ళినట్లయితే దాని యొక్క స్టాటిక్ ఫోర్స్ ఆ యొక్క పర్సన్ ఎంత ఫోర్స్ అనేది ఇచ్చిండు, మొత్తం న్యూటన్స్లలో ఉంటుంది. ఓకేనా. ఫోర్స్ అడిగిండు, ఎంఏ మనకు దగ్గర ఉన్నటువంటి డేటా ఏముంది, యాక్సిలరేషన్ కావాలి. ఓకేనా. సో యాక్సిలరేషన్ కావాలి. సో ఇక్కడ ఏం చేద్దామంటే v² - u² = 2as చేద్దాం, ఎందుకంటే at వాల్యూస్ లేవు కాబట్టి. సో దీంట్లో ఇంప్లిమెంట్ చేసేద్దాం. సో మనకు స్టార్టింగ్ పొజిషన్, సో ఇనిషియల్ పొజిషనే, సో అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి 2² v². సో దాని యొక్క ఇనిషియల్ పొజిషన్ ఆ బాయ్ చేతిలో పట్టుకున్నాడు కాబట్టి 0. అండ్ అదేవిధంగా దాని యొక్క అప్వర్డ్ వెలాసిటీ అంటే యాక్సిలరేషన్ కావాలి కాబట్టి ఏ ఇంటూ దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత 10 సెంటీమీటర్, దట్ మీన్స్ 0.1 మీటర్. ఓకేనా. సో దీస్ ఆర్ ద డేటా. సో 4 = 0.2. ఇక్కడ ఉన్నటువంటి 2 ఇక్కడనే ఉంటుంది.
ఏ. సో ఏ ఈక్వల్స్ టు 4/0.2. సో ఏ వాల్యూ వచ్చేసింది ఎఫ్ ఈక్వల్స్ టు ఎంఏలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఎఫ్ వాల్యూ, సో మనకు కావాల్సింది ఎఫ్ మాస్ ఎంత 1/2 kg. సో ఇది కన్వర్షన్ అయిపోతే 20 m/s². సో డైరెక్ట్ అది ఇంప్లిమెంట్ చేసేద్దాం 5. సో 5 Newton. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ షోస్ ద రిలేషన్ పొజిషన్ వెలాసిటీ. ఓకేనా, ఈ యొక్క పాయింట్ ఇప్పటి వరకు కూడా మనకు రాలేదు కదా. సో ఇది థర్డ్ చలనస్ నియమం. ఓకేనా, ఇది మూడోది. v² - u² ఈక్వల్స్ టు as, దట్ ఈక్వల్స్ టు పొజిషన్ వెలాసిటీ. ఓకేనా, పొజిషన్ టైం వెలాసిటీ టైం పొజిషన్ వెలాసిటీ. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పొజిషన్ అంటే u ఈక్వల్స్ టు 0. సోనీ క్యాచెస్ ఏ స్పీడ్ ఆఫ్ 6 m/s in 30 seconds. క్యాలిక్యులేట్ ద యాక్సిలరేషన్. సో ఏంటి ఫ్రెండ్స్, v ఈక్వల్స్ టు u + షెడ్యూల్ ఇంప్లిమెంట్ చేసేసాం. సో మనకి ఏ వాల్యూ కావాలి, ఏని అక్కడనే ఉంచేద్దాం. మనకు వెలాసిటీ ఇచ్చేసిండు, v ఇచ్చేసిండు, టైం ఇచ్చేసిండు. 6 ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ 0, u ప్లస్ ఏ వాల్యూ కావాలి, ఏ అక్కడనే ఉంచేద్దాం. t ఎంత 30, 6/30, 5 1/5, 0.2. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 0.2 m/s². సో ఇక్కడతోటి మనకి ఒక లీనియర్ మోషన్ అనేటటువంటి టాపిక్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గతంలో ఇచ్చినటువంటి రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా వాచ్ చేయండి. అండ్ అదేవిధంగా రీసెంట్గా మనం రైల్వే గత 30 సంవత్సరాలుగా అడిగినటువంటి 1000కి పైగా క్వశ్చన్ పేపర్ నుంచి ప్రీవియస్ ఇయర్ ఇండియన్ హిస్టరీ, ప్రాచీన, మధ్యయుగ, అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్రతో పాటు ప్రపంచ చరిత్ర మొత్తం కలుపుకొని 3000కు పైగా బిట్స్ అనేవి మీకు తెలుగు మీడియంలో అందించడం జరిగింది కేవలం 45 రూపీస్కి. ఆ యొక్క ఫైల్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్లో మీకు అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి ఆ యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేయండి. అండ్ అదేవిధంగా మీ అందరూ కూడా స్మార్ట్ స్టడీ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది, రైల్వే సంబంధించినటువంటి షార్ట్కట్ డేటా. సో ఆ యొక్క డేటాను కూడా గ్యాదర్ చేసుకోండి. ఆ యొక్క డేటా కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్లోనే మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా ప్రతిరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఈ యొక్క ఫిజిక్స్ యొక్క క్లాసెస్ కనుక మీరు గమనించినట్లయితే ఎంటైర్ క్లాస్లో మనకు ఉండేటటువంటి పాయింట్స్ 3 to 4 మాత్రమే. సో ఇట్లా మనకు రైల్వే ఎగ్జామ్లో గ్యారంటీగా వచ్చినటువంటి టాపిక్స్ అన్నింటి యొక్క డేటా అనేది మీకు ఎన్సీఆర్టీ యొక్క 4000 చాప్టర్ వైజ్గా మీకు అక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క జనరల్ సైన్స్ బిట్స్ అనేవి అందించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క డేటాని గ్యాదర్ చేయండి. ఎందుకంటే ఆ యొక్క డేటా నుంచి మనకి యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా జనరేట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ మీకు 4 పాయింట్సే కనిపిస్తాయి. కానీ ఆ యొక్క 4 పాయింట్స్ గుర్తుంటే మీకు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి. ఓకేనా, సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో కొన్ని పాయింట్స్ కనిపిస్తాయి, ఎందుకంటే అవి స్టాండర్డైజ్డ్ అయినటువంటి పాయింట్స్ కాబట్టి ఆ యొక్క 4000 పాయింట్స్ని ప్రిపేర్ అవ్వండి, గ్యారంటీ స్కోర్ అని సాధించండి. అండ్ అదేవిధంగా 4G ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు మనకు గ్రూప్ డి యొక్క మార్క్ టెస్ట్లను కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మార్క్ టెస్ట్లను గ్యాదర్ చేయండి. డైలీ ఒక మార్క్ టెస్ట్ కనుక రాసినట్లయితే హై స్కోర్ అని మీరు సాధించగలరు. ఓకేనా, సో ఈ యొక్క మార్క్ టెస్ట్లను ప్రతి ఒక్కరు కూడా రాయండి, హై స్కోర్ అని సాధించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది కూడా లైక్ చేస్తలేరు, అండ్ అదేవిధంగా అసలు సబ్స్క్రైబ్ ఎవరు చేస్తలేరు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వాల్యుబుల్ డేటా కోసం ఎదురు చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.